ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెను. ప్రియా సహోదరి సహోదరుడా, పాపములు విస్తారముగా క్షమించబడుట, ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నటువంటి దినాల్లో 3.5 సంవత్సరాలు పరిచర్య కొనసాగిస్తున్న దినాల్లో ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళేవాడు. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ సీమోన్ అనేటువంటి ఒక పరిసయ్యుడు ఉన్నాడు. అతడు తన ఇంట భోజనమునకు ఆహ్వానించాడు. యేసుప్రభులు వారు భోజనానికి కూర్చున్నప్పుడు మరి అంతలోనే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు రాయబడలేదు కానీ పాపాత్మురాలైన ఒక స్త్రీ, అంటే అధికమైన పాపం, విస్తారమైన దోషములు కలిగినటువంటి స్త్రీ యేసు పాదముల మీద పడి ఆమె కన్నీటితో ఆయన పాదాలను తుడిచెను. అంతేకాదు, ఆమె యేసుప్రభుల వారిని ముద్దు పెట్టుకుంది. అంతేకాదు, ఆమె అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయన పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచెను. అవును, అప్పుడు ఆ సీమోను అడుగుచున్నాడు, ఆ పరిసయ్యుడు అడుగుచున్నాడు, ఆమె యోగ్యురాలు కదా, అపవిత్రమైన కార్యాలు చేసేటువంటి స్త్రీ కదా, యోగ్యుడు అయిన నిన్ను, పరిశుద్ధుడు అయిన నిన్ను, ఆమె నిన్ను ముట్టుట, నీ ఎదుటికొచ్చుట, నీ పాదముల చెంత ఉండుట, అది ఎంత మాత్రమో సబబు కాదు కదా అని ప్రభువుని ప్రశ్నిస్తున్నాడు. ఆమెను త్రోసివేయమని చెప్తున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, లేదయ్యా, ఆమె చాలా యోగ్యురాలు, ఆమె చేసినటువంటి క్రియలు నువ్వు కూడా చేయలేదు అని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆమె, నీ ఇంటికి నేను రాగా నువ్వు నాకు పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె నా పాదముల మీద పడి తన కన్నీటితో నా పాదములను కడిగెను. నీవు నన్ను మరి ముద్దు పెట్టుకొనలేదు, కానీ ఆమె నన్ను ముద్దు పెట్టుకుంది. అంతేకాదు, ఆమె విలువైన అత్తరు తీసుకొని వచ్చి నా పాదములను కడిగింది. కాబట్టి ఆమె చాలా యోగ్యురాలు, అందుకని ఆమె నన్ను విస్తారముగా ప్రేమించుచున్నది, ఆమె విస్తారమైన దోషములు క్షమించబడతాయి అని చెప్తూ వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఇక్కడ మనకు మూలపాఠం ఏంటంటే, మన పాపములు అధికముగా క్షమించబడాలి, మన దోషములు విస్తారముగా క్షమించబడాలి. అవును, క్షమాపణ అనేది లోకములో ఎక్కడ కూడా మనల్ని ఎవరు క్షమించలేరు. మన ప్రభు అయితే మనల్ని విస్తారంగా క్షమించగలడు. ఎప్పుడు ఆ విస్తారమైన దోషములు క్షమించబడతాయి అంటే మనము విస్తారముగా ఆయన్ని ప్రేమించినప్పుడు. అవును, మరి సీమోను పరిసయ్యుడు దేవుణ్ణి ప్రేమించట్లేదా అంటే ఆయన కూడా ప్రేమిస్తున్నాడు. అయితే విస్తారంగా ప్రేమించుట అంటే అధికముగా ప్రేమించుట, తన పరిధిని మించి దేవుణ్ణి ప్రేమించుట, అంటే లోకంలో వేటినైనా ప్రేమింపగా దేవుణ్ణి అధికముగా ప్రేమించుట. అవును కదా, విస్తారముగా దేవుణ్ణి ప్రేమిస్తే విస్తారముగా నీ దోషాలు క్షమించబడతాయి. విస్తారముగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు కుమ్మరించి నీకు శక్తినిస్తాడు, విస్తారమైన నిరీక్షణను అనుగ్రహిస్తాడు. అవును, సమృద్ధిని కూడా విస్తారముగా దయచేస్తాడు, విస్తారమైన దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు. నీవు చేయు ప్రతి పాపదోషమును క్షమిస్తాడు, విస్తారంగా క్షమిస్తాడు. నీ సంతానపు వారి, కుటుంబీకుల వారి, నీ రక్త సంబంధికుల యొక్క దోషములను క్షమిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అవును కదా, క్షమించుట అది ప్రభువు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కాబట్టి నా ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించాలని ఇక్కడ వాక్యం, లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. ప్రియుడా, నువ్వు ఎలా ఉంటున్నావు? ఏదో నమ్మకార్థంగా
దేవుణ్ణి ప్రేమించాలి కనుక ప్రేమిస్తూ లోకంలో ప్రయాణిస్తున్నావా? అంటే నీకు విస్తారమైన ఆశీర్వాదం అక్కర్లేదా? విస్తారమైనటువంటి అధికమైనటువంటి దేవుని పరిశుద్ధాత్మ నింపుదల నీకు కావాలా వద్దా? అవును కదా. నీ పాపములు విస్తారముగా, నీ దోషములు క్షమించబడాలి కదా. అంటే నువ్వు విస్తారముగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించుట గొప్ప ఆధిక్యత కలిగినటువంటి గుణలక్షణం. కాబట్టి అంత అయోగ్యురాలు, పాపాత్మురాలు అయినప్పటికీ దేవుడు చూడండి, అక్కడ ఒక మానం కూడా చెప్తున్నాడు. ఒక ధనవంతుడి అప్పులు ఇచ్చేవాడు యొద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఒక వ్యక్తి అధికముగాను ఒక వ్యక్తి కొంచెముగాను రుణం తీర్చలేకపోయినప్పుడు ఆ ధనవంతుడు, ఇక మీరు ఆ రుణం తీర్చవలసిన అవసరం లేదులే, మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని క్షమించానని చెప్తాడని ఉదాహరణ చెప్తున్నాడు. మరి ఎవరిని ఎక్కువగా క్షమించాడు? ఎక్కువ ఎవరు తీసుకున్నాడో వాడిని ఎక్కువగా క్షమించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియుడా, నీ నా జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞ కూడా అదే. నీ దేవుడైన యెహోవాను పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. దేవుని ప్రేమిస్తే నీ ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప క్షమాపణ పొందుకుంటావు. పరలోకపు ఆశీర్వాద భూ సంబంధమైన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ప్రియుడ, ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎంత యోగ్యత కలిగిన ఆమె. పాపాత్మురాలనే పేరు. అవునయ్యా, పాపమునకు పుట్టినది ఆమె, పాపములోనే బ్రతికింది, అధికమైన విస్తారమైన పాపములు చేసిన స్త్రీగా ఉంది. ఎంత యోగ్యత కలిగి ఉందో. అయినను నీ పాదముల చెంతకొచ్చి కన్నీరు విడిచి నిన్ను ముద్దు పెట్టుకొని, అయా ఇదిగో నాయన అత్తరు బుడ్డిని పగలగొట్టి నీ పాదములను కడిగింది. అవును, ఎంతగా ప్రేమిస్తూ వచ్చింది, విస్తారముగా ప్రేమించింది. అందుకే ఆమె విస్తారమైన దోషములు క్షమించబడ్డాయి. మా జీవితాల్లో కూడా నిన్ను విస్తారంగా ప్రేమించే కృప మాకు దయచేయం. ఏదో నమ్మకార్థంగా ప్రేమిస్తూ భక్తిలో కొంత భాగంగా దేవుని ప్రేమించాలి కనుక అలాగ ప్రేమిస్తూ మా జీవనాన్ని కొనసాగిస్తున్నామో. లోకంలో ఉన్న వాటిని, అనేకమైన వాటిని ప్రేమిస్తూ, నిన్ను కూడా ప్రేమిస్తూ లోకంలో ప్రయాణిస్తున్నాం. అందుకే ఉదయకాలం మాతో మాట్లాడారు. లోకమునకు వేరే ప్రత్యేకంగా నిన్ను విస్తారముగా ప్రేమించి విస్తారమైన ఆశీర్వాదమును, విస్తారమైన దీవెన్ను, విస్తారమైనటువంటి నిరీక్షణను, సమృద్ధిని పొందుకునే కృప మాకు దయచేయమని మీ చేతికి అప్పగించుకుని అవనకాల బిడ్డల భవిష్యత్తును దీవించము, సంఘమును క్షేమాభివృద్ధి కలగజేస్తారమ్మని మీ చేతికి అప్పగించుకుని దినమంతా మా పనుల్లో మీరు సహాయపడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.